నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో సంతనూతలపాడు నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ విజయం సాధించారు. ఆయనకు 1,05,757 ఓట్లు లభించాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు 75,372 ఓట్లు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం సంతనూతలపాడులో టీడీపీ విజయం సాధించడంతో వైసీపీ కేడర్ బలహీనంగా మారిందంటున్నారు. 1999 నుండి ఇక్కడ టీడీపీ గెలవడానికి 25 సంవత్సరాలు పట్టింది. మేరుగ నాగార్జున పైన 30,385 ఓట్ల తేడాతో గెలుపొందారంటే అక్కడ వైసీపీ పైన ఎంత వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సంతనూతలపాడును టీడీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీ హవాకు గండిపడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్, అత్యధిక సారవంతమైన నేలలు, 2 ప్రాజెక్టులు కలిగిన సంపన్నవంతమైన నియోజకవర్గం సంతనూతలపాడు. అలాంటి నియోజకవర్గంలో స్థానికులు కాకుండా నాన్ లోకల్ అభ్యర్థులకు సీటు కేటాయించడం వల్లే ఓటమి పాలయ్యామని, ఈసారి లోకల్ క్యాండిడేట్కి సీటు ఇవ్వమని వైసీపీ కేడర్ అధిష్టానాన్ని బలంగా కోరుతుంది. దీంతో నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు భారీగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం సంతనూతలపాడులో మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల వరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్న నాగార్జున గత ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చేసరికి పార్ట్ టైం పాలిటిక్స్కి మాత్రమే ఆయన పరిమితమయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నాగార్జున తిరిగి వేమూరు నియోజకవర్గానికే వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే సంతనూతలపాడుకి ఫుల్ టైం కేటాయించడం లేదన్న ఆరోపణలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పటికీ తన పాత నియోజకవర్గ కేటర్తో టచ్లో ఉన్నారన్న ప్రచారంతో మళ్ళీ ఆయన అక్కడికే వెళ్ళవచ్చేమో అన్న టాక్ కూడా నడుస్తుంది. ఆయన తిరిగి వెళితే తమకు పరిస్థితి ఏంటి అనే భావన కలుగుతున్నట్ట స్థానిక కేడర్లో. ఈ ప్రచారానికి తోడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున కేవలం పార్టీ పిలుపునిచ్చిన ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరై తిరిగి వెళుతున్నారని కేడర్ మండిపడుతుంది. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు సంతనూతలపాడు నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పలువురు వైసీపీ కీలక నేతలపైన ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతల ప్రమేయం లేకున్నా విచారణల పేరుతో వారికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా ఇన్ఛార్జ్ నాగార్జున ఆశించిన స్థాయిలో స్పందించలేదన్న ప్రచారం కూడా ఉంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రకాశం జిల్లాలో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటూ బాపట్ల జిల్లాకు వైసీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా నెరవేరుస్తూ ఉండటమే అసలు సమస్యగా మారిందంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలపడంతో సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిని మార్చడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతుంది. తాజాగా సంతనూతలపాడులో పాగా వేసేందుకు మరో నేత ఉత్సాహంగా ఉన్నారు. మేరుగ నాగార్జున తిరిగి తన సొంత నియోజకవర్గమైన వేమూరుకి వెళితే సంతనూతలపాడుకు వచ్చేందుకు అక్కడి ప్రస్తుత ఇన్ఛార్జ్ వరకూటి అశోక్ బాబు కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో తాను వస్తే సపోర్ట్ చేయాలని కూడా ఇప్పటికే కోరినట్టుగా సమాచారం. ఒకవేళ వేమూరు నుంచి తన సొంత నియోజకవర్గమైన కొండేపికి వెళ్లాలన్నా అక్కడ ప్రస్తుతం ఉన్న గ్రూప్ విభేదాలు తనకు సెట్ కావన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు అశోక్ బాబు తమ నియోజకవర్గానికి వస్తే ఇబ్బందులు తప్పవని ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు అధిష్టానానికి సమాచారం కూడా అందవేశారు. అండ్ మేరుగ నాగార్జుననే ఇక్కడ కొనసాగించాలంటున్నారు. అవసరమైతే ఆయన్ని బాపట్లకు తెచ్చి అక్కడే ఉంచాలంటున్నారు. సంతనూతలపాడుపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కన్ను కూడా పడింది. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు.
ఆయన తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నా అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఉండడంతో అది వర్కౌట్ కావడం లేదు. దీంతో జగన్ ఒప్పుకుంటే తిరిగి సంతనూతలపాడుకి రావాలని కూడా ఆయన భావిస్తున్నారు. సంతనూతలపాడు నుంచి సురేష్ పోటీ చేసి గెలిచి ఉండడంతో కొండేపి కంటే ఈ నియోజకవర్గమే తనకు బాగుంటుందని గెలిచే అవకాశాలు ఉంటాయంటున్నారు. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా మరోసారి ఇక్కడే పోటీ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. గత ఎన్నికల సమయంలో తనకు సీట్ లేదని చెప్పినా పార్టీ లేనికే కట్టుబడి ఉన్నానని తనకు అవకాశం ఇవ్వాలంటున్నారు. పలు మండలాల కీలక నేతలు సుధాకర్ బాబు అయితే పర్వాలేదన్న ఆలోచనలో ఉండడంతో మార్పు చేసే పరిస్థితి ఉంటే తనకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానంతో టచ్లో ఉన్నారు. నియోజకవర్గాల్లోని చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లో బూచేపల్లికి గట్టి పట్టు ఉండడంతో ఆయన ఒక మాట చెబితే తనకు సీటు గ్యారంటీ అంటున్నారు. మార్పు అనివార్యమైతే ఆయన మద్దతు ఉన్నవారికి ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉండడంతో బూచేపల్లితో కూడా నేతల టచ్లో ఉన్నట్టుగా సమాచారం. ఈ సీటుకి పోటీ ఎక్కువగా ఉంది. కార్యకర్తలకు అవసరమైన సమయాల్లో అందుబాటులో లేని వారిని కాకుండా నిత్యం తమతో తిరిగే వారిని ఇన్ఛార్జిగా నియమించాలని సంతనూతలపాడు కార్యకర్తలు కోరుతున్నారు. తమకు అవకాశం ఇస్తే భారీ మెజార్టీ తెస్తానని అటు మేరుగు నాగార్జున, ఇటు అశోక్ బాబు జగన్కి చెబుతున్నా సంతనూతలపాడు విషయంలో వైసీపీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.